ఈరోజైతే కొన్ని పని చేసుకుంటూ ముచ్చట్లయితే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వినండి. ప్రతి ఒక్కరి లైఫ్లో డబ్బు అనేది చాలా అవసరం. ఆ డబ్బు అనేది మన దగ్గర ఉందనుకో, ప్రతి ఒక్కరూ మనకు చుట్టాలే ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉంటారు. అదే ఒక్కసారి మన దగ్గర డబ్బు లేకుండా కొంచెం అప్పుల్లో ఇరుక్కొని పోయామంటే ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపే వాళ్ళే ఉంటారు. ఎగ్జాంపుల్ నాకు కూడా ఇలాగే జరిగింది. అందుకనే నాకైతే అనిపించింది అసలు డబ్బు ఉంటేనే మనిషికి విలువ అని. కానీ ఎన్నోసార్లు నేనైతే ఎవరన్నా అడిగితే నా దగ్గర ఉన్నంతలో చాలా వరకు అయితే హెల్ప్ అయితే చేస్తూనే ఉంటాను. కానీ కొంతమంది అయితే నా దగ్గర అవసరం ఉన్నప్పుడు తీసుకొని కూడా నాకు ఎప్పుడన్నా అవసరం ఉంది అని అంటే కనీసం చిన్న చిన్న సహాయం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉండి కూడా అలా చేస్తూ ఉంటారు. కానీ నాకు అప్పుడే అర్థమైంది, మన దగ్గర ఉన్నప్పుడే విలువ, వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకు విలువ ఇవ్వరు. అందుకనే కష్టపడి ఎంతో కొంత సంపాదించుకుంటూనే లైఫ్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. లేకుంటే అసలు అందరూ మనల్ని లెక్కే చేయరు. ఒకప్పుడు నేను డబ్బులు ఇస్తే కొంచెం మంచిగా బతికిన వాళ్ళు కూడా ఇప్పుడు నాకు అవసరం ఉన్నాయి అనేసరికి తీసేసినట్టే మాట్లాడుతూ ఉంటారు. అందుకనే నాకు అసలు ఎవరిని అడగాలన్నా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. కాకపోతే అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అప్పు అయితే చేయక తప్పదు. చేసినవి కూడా కట్టుకోక తప్పదు. ఒక టైం అనేది పెట్టుకొని ఆ టయానికి ఇచ్చేస్తూ ఉంటాము. అలాగే అడిగినా గన ఉండి కూడా ఇవ్వననేటోళ్ళని, ఒకప్పుడు మన దగ్గర సాయం పొందిన వాళ్ళని కూడా మన అవసరం ఉందని అడిగినప్పుడు ఇలా చేసినప్పుడు నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడైతే వచ్చాడు. చిన్నోడిని షాప్కి తీసుకెళ్ళి చూడండి మజా బాటిల్ బింగోస్ అయితే కొనిచ్చాడు. వీడు ఎప్పుడు వచ్చినా ఇట్లనే వానికైతే ఒక బింగో దండ అయితే వేసిపోతూ ఉంటాడు. అవి వద్దురా, బిస్కెట్లన్నా కొనుక్కరా, బింగోలు తింటే వానికి హెల్త్ ఖరాబ్ అయిద్దని చెప్పినా కానీ వీడైతే అస్సలే వినడు. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను ప్రతి సోమవారం మా ఆయన అయితే శివాలయానికి వెళ్తాడని చెప్పాను కదా. ఇంకా ఈరోజైతే ఇంట్లో దీపం నేనే ముట్టిస్తా అని చెప్పాను మా ఆయనకి. మామూలుగా అయితే నేను మంగళవారం పూజ చేసుకుంటా, మంగళవారం శనివారం ఖచ్చితంగా చేసుకుంటా. కానీ ఇంకా మా ఆయన అయితే సోమవారం ఖచ్చితంగా చేసుకుంటాడు. అలా ఇక ఈరోజు నేనే చేస్తాలే అని చెప్పి మా ఆయననైతే నువ్వు శివాలయానికి వెళ్ళిపో, నేను ఇంట్లో పూజ నేనే చేసుకుంటా అని చెప్పాను. ఇక్కడ దేవుని ఫొటోస్ అనేవి నేను మధ్యలో పెట్టుకున్నాను కదా, అయితే చిన్నోనికి ఆ బెడ్ ఎక్కగానే ఈజీగా అందుతున్నాయి. ఇంకా దీపం కూడా పెట్టినప్పుడు ఈజీగా వాటిని ఇట్లా పట్టుకుంటున్నాడు, చేయి కాలుద్ది కదా. అందుకే నేనేమో పై సెల్ఫ్లో అయితే దేవుని ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఒక చిన్న కోరిక అయితే ఉంది, మా ఇంట్లో మిగిలిన రూమ్స్ కూడా మంచిగా చేసుకొని ఒక వంటగదిలో సింక్ అవన్నీ పెట్టించుకోవాలి. అలాగే దేవునికి అయితే మంచిగా ప్రత్యేకంగా ఒక చిన్న గది లాంటిది అయితే పెట్టుకోవాలని ఉంది. ఇవన్నీ కోరికలు ఎప్పుడు తీరుతాయి ఏమో. కళలు కనడమే కాదు, వాటిని నెరవేర్చుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకప్పుడైతే నేను మా ఇంట్లో మొత్తం, ఇప్పుడు మేము ఉన్న రూమ్లు మట్టితో ఉండి ప్లాస్టిక్ లేకుండా ఉండి మామూలుగా ఉండేవి. కానీ ఎంతో కొంత కష్టపడి ఇంతవరకు అయితే చేసుకున్నాం నేను మా ఆయన కలిసి. ఇంకా పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు, కానీ కొంచెం ఉన్నదాన్ని ఇంకా కొంచెం మంచిగా చేసుకొని ఉంటే చాలా అనిపిస్తుంది. అంటే వర్షాకాలం వానలకి గాలిదుమ్మలకి రేకులు అనేవి గట్టిగా ఉండవు కదా, అందుకనే కొంచెం అప్పులన్నీ తీర్పుకొని మంచిగా స్లాబ్ అయితే వేసుకోవాలనేది ఉంది. కాకపోతే మనం అనుకున్నదే కాదు కదా, కొంచెం నెరవేరాలంటే ఏదైనా టైం పడుతుంది. ఇంకా దేవునికి అయితే పూజ చేసుకున్నాక నేను ఉప్మా అయితే వేసాను. ఎండాకాలం ఎండలు అయితే చాలా అసలు ఫుల్ కొడుతున్నాయండి. ఎవరు బయటకు వెళ్ళకండి. నేనైతే ఆధార్ కోసం అని బయటకు వెళ్ళాను కదా, అసలు ఫుల్ ఎండ అన్నమాట. చెవులు కాళ్ళు వెళ్తుంటే అసలు ఫుల్ కాలిపోతున్నాయి అక్కడికి. ఇంకా పట్టుకున్న వాళ్ళు ఎవరు లేక చిన్నను కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. అసలు ఎండలను అయితే మాడిపోయినట్టు అయిపోయింది మొత్తం, అంత బాగా కొట్టింది ఎండ. పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అస్సలు బయటకు వెళ్ళకండి. ఇప్పుడు ఇంకా నీడ ఉంది కాబట్టి నేను పొద్దుగా లేవగానే ఫస్ట్ బట్టలు ఉతికేసుకున్నాను. ఒక గంట సేపు అటు ఇటు అయిందంటే ఈ సందులో మొత్తం ఎండ ఉంటుంది. అప్పుడు కాళ్ళు కాలుతుంటాయి కదా, అట్లా కాలుతుంటాయి. ఇంకా నా బట్టలు అయితే అసలు ఎండేసానో లేదో ఒక గంట సేపట్లోనే మంచిగా ఆరిపోయాయి. అలా కొడుతుంది ఎండ, ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఇంట్లో కూర్చుంటే బెడ్తో సహా కాలిపోతుంది. బెడ్ కాలడం, బెడ్షీట్స్ కాలడం, ఏవి ముట్టుకున్నా వేడి వేడిగా ఉంటున్నాయి. ఎందుకో ఈసారి ఇంతగానో ఎండలు కొడుతున్నాయి. ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగు
7:30 అలాగ అవుతుంది. మా చిన్నోడైతే ఇంకా లేవలేడు. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మార్నింగ్ 5కి అట్లా వెళ్ళేసి వచ్చాము. రాగానే మా ఆయన అయితే పొద్దుగాల పనికి వెళ్తా అని వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఫస్ట్ ఈ బట్టలు చాలా ఉన్నాయి, ఊర్లో పొంటి తిరిగాను కదా, అలాగే విడిచి ఉన్నాయి. నేను ఎప్పుడు బట్టలు ఉతికినప్పుడు ఇంకా రేపటి నుంచి డైలీ ఉతుక్కుంటా అనుకుంటా, కానీ అలాగే అవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం